హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు మంచి వీడియో అయితే నేను తీసుకొస్తా ఉన్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూస్తూ ఉండండి. ఇక్కడున్న ఫ్లైట్ కూడా ఇంజిన్ ఫెయిల్ అయ్యిండే ఫ్లైట్ ఇక్కడ నిలబెట్టున్నారు. ఇక్కడ నేను ఒక మ్యూజియంకి అయితే వచ్చినాను. ఈ మ్యూజియం అయితే విశ్వేశ్వరయ్య మ్యూజియం అని. ఈ మ్యూజియంలో అయితే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు ఇంట్లో మిక్సీ, గ్రైండరు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివన్నీ మీరు ఎలా యూజ్ చేస్తా ఉంటారు అని చెప్పి. సో, ఈ యూజ్ చేసేదాన్ని ఒకప్పుడు ఎవరు దీని గురించి మొత్తము లాంచ్ చేసింది అంటే దీన్నంతా అప్పట్లో మనకి ఏది అందుబాటులో ఉండలేదు. సో, ఇప్పుడైతే మనకి ఈ స్మార్ట్ ఫోను ప్రతి ఒక్కటి మనకి ఇప్పట్లో ఉంది. సో, అప్పుడైతే మనకి ఇలాంటివి ఏమి ఉండలేదు. సో, దీని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము అని చెప్పి నేను ఇక్కడ మ్యూజియంకైతే వచ్చిన్నాను. ఈ మ్యూజియం అయితే బెంగుళూరులోనే సిటీలో మధ్యలో ఉంటుంది. చాలా చూసేదానికి ప్రతి ఒక్కటి మనకిక్కడ తెలుసుకోవాలనే విషయాలైతే చాలా ఉన్నాయి. కిడ్స్‌కి కూడాను, స్కూల్ పిల్లోళ్ళకి ప్రతి ఒక్కరికిను ఇక్కడ తెలుసుకునేకి చాలా విషయాలైతే ఉంది. ఇక్కడ ఏమంటే ఇంకొకటి ఇంజినియర్స్ చదివేవాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ చదివేవాళ్ళు కానీ, వాళ్ళకి కూడా ఈ కాలేజు, స్కూల్ పిల్లోడికి ప్రతి ఒక్కరికిని కూడా వాళ్ళ టాలెంట్ పెంచుకునేదానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్ అంతాను తయారిచ్చిన వాళ్ళొచ్చి సర్ ఎం విశ్వేశ్వరయ్య ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక్కరికొచ్చి ₹95 అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని మనము ఇక్కడ ఇప్పుడు ఇంజిన్ హాల్‌లోకి అయితే పోతా ఉన్నాను. ఇంజిన్ హాల్‌లో పోయిన తక్షణమే మనకి ఇక్కడ చూసేదానికైతే చాలా మంది ఇక్కడ ఆల్రెడీ మొత్తము నిండిపోయిండారు ఇక్కడైతే చూసేదానికి. ఇక్కడ ఎంట్రన్స్‌లో అయితే మనకి ఇక్కడ ఒక జురాసిక్ పార్క్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి జురాసిక్ పార్క్ ఎప్పుడు ఉండింది, ఎప్పుడు అంతరించిపోయింది చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చిండారు. ఎవరైనా చదివేవాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు మొత్తం దీని గురించి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడున్న ఈ జురాసిక్ పార్క్‌కైతే ఎక్కడెక్కడ ఏ భాగాలు ఎలా ఉండింది, ఎలా స్ట్రెంత్ ఉండింది అని చెప్పి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ డీటెయిల్స్ పెట్టిండారు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఒక పెద్ద రోబోనైతే ఇక్కడ నిర్మించి పెట్టిండారు. అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్య అని చెప్పి అప్పట్లో వాళ్ళు నిర్మించిండేది. ఇది ఇప్పటికి కూడా దీన్ని ఇలాగే కాపాడుతూ వస్తున్నారు. గవర్నమెంటోళ్ళైతే ఇప్పుడు ఇది మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇది చూసేదానికైతే దగ్గర నుంచి కొంచెం రియల్‌గానే కనపడుతుంది. ఆ సౌండు ఇవన్నీను. కానీ నేనైతే మీకు సౌండ్ అనేది ఇయ్యలేదు. అక్కడైతే మనము లైవ్‌లో చూస్తే మనకి ఈ సౌండ్సు ఈ ప్రతి ఒక్కటి అది ఎలా సౌండ్ చేస్తుంది, ఎలా అరుస్తుంది అని చెప్పేసి అని మనం అక్కడ డైరెక్ట్‌గానే ఆ సౌండ్ అయితే వినుకోవచ్చు. చూసేదానికి చాలా రియల్‌గానే కనపడుతుంది దగ్గర నుంచి చూస్తే. పిల్లోళ్ళు కూడా చాలా మంది ఇక్కడ భయపడతా ఉండ్రి చూసేవాళ్ళంతాను. ఇది చూడొచ్చు. దీని నోరు ఎలా ఉంది, ఎంత పళ్ళు ఇంత దీనిగా ఉంది, షార్ప్‌గా అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి మనము గమనించొచ్చు ఇక్కడైతే. పిల్లోళ్ళు కూడా ఇక్కడున్న డైనోసార్, జురాసిక్ పార్క్ అంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. కొంతమందైతే చాలా భయపడతారు. కొంచెం చూసి జాగ్రత్తగా వాళ్ళకి దీని గురించి చూపించాలా. ఇక్కడ చూస్తే మీకి ఈ హాల్‌లో అయితే మొత్తం ఇంజిన్ సెట్ అయ్యి ఉంది. ఒకప్పుడు ఇక్కడ మనకి ఈ ఫ్లైట్ అనేది ఏమీ లేకుండా ఉండింది. అప్పట్లో వచ్చి సర్ ఎం విశ్వేశ్వరయ్య అనేవాళ్ళొచ్చి అప్పుడు వాళ్ళు దీన్ని నిర్మించిండేది. ఇక్కడ చూస్తే మీకి ఒక మినీ ఫ్లైట్ లాగా కనపడుతుంది కదా! ఒక పారాషూట్ లాగా. ఇది గాలిలో తేలుకుంటూ పోయేది. అప్పట్లో ఇంజిన్ అనేది అంతగా ఏమీ ఉండలేదు. సో, అప్పటికి వాళ్ళు ప్రతి ఒక్కటిని వాళ్ళు చిన్న చిన్న మోటార్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఈ ఇంజిన్స్ అంతాను వాళ్ళప్పట్లో నిర్మించిండేది. ఎలా పనిచేస్తుంది ఇంజిన్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి మనం ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఒక బైక్ ఇంజిన్ కావచ్చు, కార్ ఇంజిన్ కావచ్చు, లారీ ఇంజిన్ కావచ్చు, ఒక మోటరు ప్రతి ఒక్కటిను ఎలా ఎలా పనిచేస్తుంది. ఈ సిజర్సు, ఈ పంపు ప్రతి ఒక్కటి వాళ్ళ కటర్సు ఇవన్నీ వాళ్ళు నిర్మించిండేదే అప్పట్లో వాళ్ళు. ఇవన్నీ చూస్తా ఉంటే మనకి ఇప్పట్లో ఉన్న ఈ కొన్ని మెషిన్స్ ఇవన్నీ చూస్తే మనకి ఇప్పుడు ఆశ్చర్యం అయితుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేకుండా ఎలా మనుషులు ఇది చేసేవాళ్ళు. అంటే కుకింగ్ చేసేటప్పుడు మనకి కూడా ఇప్పుడు ఒక మిక్సీ కానీ, గ్రైండర్ కానీ ప్రతి ఒక్కటి మనకి యూజ్‌ఫుల్. అవి లేకపోతే మనం ఏది కుకింగ్ చేయలేము అని చెప్పి. సో, అప్పుడు ప్రతి ఒక్కరును ఎలా ఏమి చేసేవాళ్ళు అని చెప్పేసి అని ఇవన్నీ చూస్తే మనకిప్పుడు ఆశ్చర్యం అయితుంది. ప్రతి ఒక్క మెషిను ఇక్కడ ఇంజిన్ అయితే చూస్తా ఉంటే ఒక్కొక్కప్పుడు కూడాను మనకి దాన్ని చూసినప్పుడు ఒక్కొక్క డిజైన్‌లో ఉన్న చూసేదానికి కూడా మనకి చాలా షాకింగ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ వచ్చి ఇంజిన్స్‌తో సంబంధపట్టిన ఇవన్నీ ఇది పిస్చిన్ అని అంటారు. ఇది ఇంజిన్‌లో అంటే బోర్‌లో ఉంటుంది ఇంజిన్ అయితే. సో, దాంట్లో ఉన్న కొన్ని ఐటెమ్స్ అయితే ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి అప్పుడు వాళ్ళు నిర్మించిండేది. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తా ఉండారు. ఎలా ఉండింది అని చెప్పేసి అని.
అప్పుడు వాళ్ళు అంటే నిర్మించిన ఇవన్నీ ఇప్పట్లో కొనిండేది ఏమీ కాదు ఇవంతా. వాళ్ళు నిర్మించిన ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ కూడా తీసుకొనొచ్చి వాళ్ళిక్కడ మ్యూజియంలో పెట్టి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ ఇంజిన్‌కి కావాల్సిన చిన్న చిన్న స్పేర్ పార్ట్స్, రింగులు, చైను, లాకెట్లు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మనము. ఇవి వచ్చి అప్పట్లో మనకి ఈ దీని నుంచి బావిల నుంచి అయితే మనము నీళ్ళైతే తీసుకుంటా ఉంటిమి. ఆ నీళ్లు తీసుకునేదానికి మనకి పైనకి ఒక వీలు కావాల్సినింది. ఆ వీలు కూడా వాళ్ళు ఎలా దాన్ని నిర్మించినారని చెప్పి ఇక్కడ మనకి దాన్ని చూపిస్తా ఉన్నారు. మనం కూడా దాన్ని ట్రై చేయొచ్చు ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా మనము ట్రై చేసి ఆ మెషిన్ ఎలా వర్కౌట్ అయితుందని చెప్పి మనకి ఇక్కడ ప్రతి ఒక్క చోట్లను ఒక్కొక్క షోకేస్ దగ్గర అయితే మనకి ఒక బటన్స్ అయితే పెట్టింటారు. ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ మెషిన్స్ ఎలా వర్క్ అయితుంది అని కూడా మనము లైవ్‌లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది చూడండి. ఇది ఒక మెషిన్ అంటే ఇది టైలరింగ్ మెషిన్‌లో ఎలా వర్క్ అయితుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఇదైతే మోటార్‌కి యూజ్ అయ్యేది అట్లవి. ఈ ప్రతి ఒక్కటి బెల్టు ఇవన్నీ ఇక్కడ ఎలా యూజ్ అయితుంది అని చెప్పి అప్పట్లో ఇది వాళ్ళు నిర్మించిండేది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ప్రతి ఒక్కటి కనపడుతుంది. ఇది వాల్ క్లాక్ ఎలా దాన్ని రన్నింగ్ అయితుంది అని చెప్పి ఇక్కడ కూడా ప్రతి ఒక్క మిషనరీ అయితే మనకి ఇక్కడ చూసేట్లా చాలా అంటే చాలా ఇక్కడ ఉన్నాయి. చాలా అయితే మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి. ఇంజినీర్ చదివేవాళ్ళు మరి ఎలక్ట్రానిక్స్ చదివేవాళ్ళు వాళ్ళకంతా ఇక్కడ చాలా ఉపయోగం పడే అంత ఒక పెద్ద కాంప్లెక్స్ లాగానే ఇక్కడ ఉంది. ఇక్కడ టీవీ ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ చాలా చూసేదానికి. ఇక్కడున్న ఈ ట్రైన్ ఇంజిన్ కూడా అప్పట్లో వాళ్ళు నిర్మించిండేదే. ఇది చూస్తే ఒక లారీ లాగా దీన్ని ఎంత బాగా నీట్‌గా దీన్ని నిర్మించినారు అప్పట్లో వాళ్ళు. అంటే డ్రైవర్‌కి కావాల్సిన ఒక సీట్ కానీ, స్టీరింగ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అప్పట్లో ఏదైనా ఒక లగేజ్ తీసుకుపోయేదానికి ఈ ట్రైన్ లాగా దీన్ని లారీ లాగా దీన్ని నిర్మించినారు. చూసేదానికి కూడా చాలా బాగుంది దీన్ని చూస్తా ఉంటే. చంద్రలోకానికి ఒక రాకెట్‌నైతే అప్పుడు లాంచ్ చేసిండ్రి. ఆ లాంచ్ చేసినప్పుడు ఆ చంద్రలోకానికి సర్‌ఎం విశ్వేశ్వరయ్య అనే వాళ్ళు దీన్ని కూడా వాళ్ళు అప్పట్లో నిర్మించిండేది. దాన్ని ఎలా నిర్మించినారు అని మనకి ఇప్పుడు కూడా దీన్ని నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ నమ్మాల్సింది నిజమే. ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉంటే ప్రతి ఒక్కటిను మనం నమ్మాల్సిందే. ఇక్కడ పెద్ద పెద్ద మెషిన్స్ అయితే పెట్టిండారు చూడండి. ఈ మెషిన్స్ అయితే చాలా పెద్ద పెద్ద గ్రానైట్స్ ఇవన్నీ కట్ చేసేదానికి వాళ్ళు అప్పట్లో దీన్ని కొండ రాళ్ళని కొట్టి పగలగొట్టేదానికి దాన్నంతా ప్రతి ఒక్కటి చేసిండేది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఒక విలేజ్‌లో అయితే మనము భూమి నుంచి వాటర్‌ని బయటికి ఎలా తెస్తాము అని చెప్పి దీన్ని ఇక్కడ ఒక బొమ్మ రూపంలో అయితే మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. వాళ్ళు అప్పట్లో వాళ్ళు నిర్మించిండేది దీన్ని కూడా భూమి నుంచి వాటర్‌ని ఎలా బయటికి తీయాలని చెప్పేసినే. ఇక్కడ ఒక ఎద్దుతో వాళ్ళొచ్చి దాన్ని భూమిలోగా ఒక పైపునైతే పంపించి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని సర్కల్ చేస్తూ ఇక్కడైతే వాటర్‌నైతే తీసి బయటికేస్తుంది. ఇక్కడైతే మీరు గమనించొచ్చు. వాటర్ అయితే ఇక్కడి నుంచి బయటికి తీసేస్తుంది. ఇవన్నీ మనకిప్పుడు చూస్తా ఉంటే ఇప్పుడున్న మనకి మోటార్సు, ఈ బోరేసేదానికి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌గా మారిపోయి మనకి చాలా ఈజీగా పనులైపోతా ఉంది. ఎందుకంటే మనకి ఇంత ఈజీగా పనులైతా ఉండే దానివల్ల ఆ సర్‌ఎం విశ్వేశ్వరయ్య వాళ్ళు చేసిన మనకి ఇప్పటికీను ఇవన్నీ మర్చిపోలేము. రాళ్ళు పగలగొట్టి దాన్ని చిన్న చిన్న పీసుల్ని చేయాలా అని అప్పట్లో వాళ్ళు దాన్ని కూడా ఇక్కడ నిర్మించినారు. అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే వాళ్ళు నిర్మించినారు. సో, ఇది పవర్ సప్లై చేసేదానికి ఈ ఫ్యాన్‌ని కూడా నిర్మించినారు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము గమనిస్తే మనకి ఇవన్నీ తెలుసుకోవాలా అనేది మనకి తెలియకుంది కూడాను తెలుసుకునేదానికి చాలా హెల్పింగ్‌గా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి చూస్తే.
అప్పట్లో విలేజ్‌లో అంతా వాటర్ కోసం చాలా కష్టపడేవాళ్ళు. ఆ వాటర్ అంతా కింద భూమి నుంచి ఎలా పైకి తీసుకెళ్తా ఉంటారని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కటి అది కూడా ఇక్కడ వాళ్ళు తయారించి చూపిస్తా ఉన్నారు. ఈ వాటర్ పంప్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లోగా ఒక ఈ చిన్నగా మోటార్‌లాగా పెట్టి ఆ వాటర్‌ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలా అనేది ఇక్కడ మనకి చూపిస్తా ఉండారు. ఇది కూడా చూసేకి చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఇక్కడ చూసేలాగైతే. ఇది కూడా ఇక్కడ ఉన్న పెద్ద మిషన్స్ అంతా ఇక్కడ చూస్తా ఉన్నారు కదా! ఇదొక డ్యాము. సో, ఈ డ్యామ్‌లో వాళ్ళు అప్పట్లో చేసిన మిషన్ అయితే ఇలా ఉంటుంది అని మనకిక్కడ ఒక ట్రయల్ పీస్ అయితే ఇక్కడ చూపిస్తా ఉండారు. ఈ వాటర్‌ని ఎలా తీసి భూమి నుంచి మనకి బయటకేస్తా ఉంది అని చెప్పేసి ఆ డ్యామ్‌లో పెట్టిండే ఒక పెద్ద మిషను. కానీ ఇక్కడైతే మనకి చిన్న మిషన్ లాగా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. వాళ్ళప్పుడు నిర్మించిండేదొచ్చి. అప్పట్లో ఆ చిన్న చిన్న ఫ్లైట్స్‌ని గాలిలో ఎగరేస్తా ఉండింది ఎలా అని చెప్పేసి వాళ్ళు కింద పడుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు గాలిలో తేలుతా ఉండ్రి అప్పట్లో అంతాను. ఇది పెద్ద పెద్ద మిషన్స్ ఇవన్నీను. అంటే ఇక్కడ వాటర్ పంప్ కావచ్చు, ఇంకోటి పెద్ద పెద్ద లారీలు, ట్రైన్ ఇంజిను, ఈ కారు ప్రతి ఒక్కటి ఇంజిన్స్ అయితే ఇక్కడ పెట్టిండారు. ఆ ఇంజిన్స్ అప్పటి వాళ్ళు నిర్మించిండేది ఫస్ట్ ఇంజిన్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము గమనిస్తే మనకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఇవన్నీ ఇంజినీర్ చదివిండే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇవంతాను. నార్మల్‌గా మనం చూస్తే మనకు అంతగా ఇది కాదు. ఇది మారుతి 800 కార్‌కి ఇంజిను వాళ్ళు ఫస్ట్ నిర్మించిన ఇంజిన్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఒక చిన్న ట్రయల్ పీస్ లాగా వాళ్ళు దాన్ని నిర్మించి మనకిక్కడ ఒక బటన్స్ అనేది పెట్టింటారు. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే అది ఎలా వర్క్ అయితుంది మిషన్ ఇంజిన్ అని చెప్పేసని మనకిక్కడ చూపిస్తుంది. ప్రతి ఒక్కటిను పెట్రోల్‌ది, ఇంజిను మళ్ళీ డీజిల్ ఇంజిను ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వెహికల్స్‌కి కరెంట్ ప్లగ్ అనేది ఇక్కడ రెడీ చేస్తారు కదా! అంటే మీరు చూసే ఉంటారు. కరెంట్ ప్లగ్ అయితే చాలా టూ వీలర్స్‌లో ఇవన్నీ ఉంటుంది. ఇక్కడైతే మోటర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వెహికల్స్‌లో అంటే ఆ చక్రాలు తిరిగేదానికి మెయిను ఆ ఇంజిన్ నుంచి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసని ఈ మెయిన్ ఇంజిన్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ సెట్ చూపిస్తా ఉన్నారు. ఎలా వర్క్ అయితుంది అని చెప్పేసి. ఎనకాల అయితే 2 వీల్స్ ఉంటుంది. ఆ వీల్స్‌కి అది అటాచ్‌మెంట్ చేసుంటారు. ఇది పెద్ద పెద్ద ఇంజిన్స్ ఇవంతాను వచ్చి పెద్ద పెద్ద మెషిన్స్‌కేసే ఇంజిను. మళ్ళీ ఫ్లైట్‌కి, హెలికాప్టర్‌కి వేసే ఇంజిన్ అయితే ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ నిర్మించిండారు. చాలా మెషిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అప్పట్లో మనము ఈ ఇనుపనంతా ఎలా కట్ చేస్తా అనేది ఎలా మనం ఇచ్చేస్తా ఉంటామని చెప్పేసి ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇది ప్రింటింగ్ ప్రెస్ మెషిన్ అన్నమాట. అప్పట్లో న్యూస్ పేపర్స్ వాళ్ళు దీన్ని ఆ మెషిన్‌లో వాళ్ళు నిర్మిస్తా ఉంటారని చెప్పి దీన్ని ప్రతి ఒక్కటి ఈ మెషిన్స్ కూడా వాళ్ళు నిర్మించిండేదే. ఈ న్యూస్ పేపర్స్ కానీ, ప్రింటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మెషిన్స్ అయితే పెట్టిండారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇంతసేపు మనకి చూపించింది ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో నేను. ఇప్పుడైతే పైనకి ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చినాను. ఈ లాక్ సిస్టమ్ కూడా చూడొచ్చు. ఇది ట్రాన్స్‌పరెంట్ రూపంలో లాక్ సిస్టమ్ అయితే పెట్టినారు. ఇక్కడ ప్రతి ఒక్క మెషిన్స్ కూడా ఇంజిన్‌కి సంబంధించిందే ఈ మెషిన్సే ఇక్కడ ఉండేదంతాను. వాటర్ పంపు ఇవన్నీ ఎలా ఎలా వస్తుంది చెప్పేసి ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ జిప్ కూడా చూసుకోవచ్చు. ఈ బ్యాగు, ప్యాంట్స్‌కంతా జిప్ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అయితుంది అని కూడా చూపిస్తా ఉన్నారు.
ఇక్కడైతే నేను సెకండ్ ఫ్లోర్లో ఫన్ సైన్స్ అనేది ఇంకొకటి రూమ్ ఉంది. ఇక్కడైతే మనం ఇప్పుడు చూస్తాము ఈ ఫన్ సైన్స్లో ఏమేమి ఉంది అని చెప్పేసి అని. ఇక్కడ కూడా చాలా వెరైటీగా మిషన్స్ అయితే పెట్టినారు. ఈ మిషన్స్ అంతా ఒక బటన్స్ లెక్క ఇక్కడ బటన్ పెట్టింటారు. ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుంది అని కూడా మనం ఇక్కడ లైవ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్లాస్ అనేది నిర్మించి అక్కడ ఒక థ్రెడ్ అనేది పెట్టినారు. ఇది కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ సౌండ్ అనేది చేస్తే అక్కడ షేక్ అవుతుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు వైబ్రేటింగ్ లాగా అక్కడక్కడ షేక్ అవుతుంది. ఇక్కడైతే ఇక్కడ పిల్లోడు కొడతా అన్నాడు కదా, అక్కడ మనం జోరుగా కొడితే అక్కడైతే షేక్ అవుతుంది. ఇది హీట్ టెంపరేచర్ అనమాట. మనము ఒక 2 minutes హ్యాండ్ అలాగే పట్టుకుంటే అది హీట్ టెంపరేచర్ ఎక్కువ వస్తుంది చూపిస్తా ఉన్నారు. ఇది కూడా కింద వాటర్ బాగా మరుగుతా ఉంటే పైకి ఆ గాలి అనేది ఎలా పోతుంది చెప్పేసి అని అది కూడా మనకి చూపిస్తా ఉన్నారు. మనం ఇక్కడ లైవ్ లో దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇది వాటర్ పంపింగ్ అనమాట. కింద భూమి నుంచి వాటర్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక పైప్ పెట్టి మనకి చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక పంప్ కూడా పెట్టినారు. మనం దాన్ని ప్రెస్ చేస్తే మనకి తెలుస్తుంది. అంటే ఈ బోర్ వాటర్ అనేది మనకి పల్లెటూరులో కొన్ని చోట్ల అయితే బోర్ అనేది వేస్తా ఉంటది. మనం చేతిలో దాన్ని కొడితే వాటర్ అనేది బయటకు వస్తా ఉండే. అదే రీతిగా ఇక్కడ మనకి చూపించినారు ఎలా వస్తుంది అని చెప్పేసి అనే వాటర్ ని. ఇక్కడైతే ఇంకోటి గమనించవచ్చు. ఇక్కడ సైంటిస్టులు అప్పట్లో వాళ్ళు ఎలా వర్క్ చేసేవాళ్ళు అని వాళ్ళ ఆఫీస్ ఎలా ఉండేది అని చెప్పి ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ టైపింగ్ మిషన్ లాగా ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి చూపిస్తా ఉన్నారు. బొమ్మలంతా పెట్టి ఇక్కడ ప్రింటర్ అంటే ఇక్కడ అప్పట్లో వాళ్ళు టైపింగ్ మిషన్ ఎలా యూజ్ చేస్తా ఉంటారు ప్రింటర్ అని చెప్పి సైంటిస్టులకి వాళ్ళ ఒక రూమ్ లాగా నిర్మించి దాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే ఒక సిటీని ఎలా నిర్మించింది చెప్పేసి అని వాళ్ళు అప్పట్లో ఇక్కడ ఒక విలేజ్ లాగా దాన్ని రెడీ చేసి దాన్ని ఒక పక్క విలేజ్ ఇంకో పక్క సిటీని ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రతి ఒక్కటి హైటెక్ సిటీ లాగా దాన్ని నిర్మించినారు. ఒక మ్యాప్ అంటే బ్లూ మ్యాప్ లాగా దాన్ని నిర్మించినారు. ఇక్కడ చూడవచ్చు మనం ప్రతి ఒక్కటి ఇక్కడ పవర్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పవర్ చెక్ చేసుకోవాలా అనేది చూపించినారు. ఇక్కడైతే ఒక విలేజ్ అయితే చూపిస్తా ఉన్నారు. ఇది చూసుకోవచ్చు. విలేజ్ లో అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకునేదానికి అక్కడి నుంచి కారు పోయేదానికి రోడ్డు ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ మనకి ఒక పక్కన హైటెక్ సిటీ ఇంకో పక్కన విలేజ్ ఎలా ఉంటుంది అని మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తా ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లో ఉన్న ఊరు ఇప్పట్లో ఉండేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అనే ఇక్కడ వచ్చి మనకి ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఓవెన్ ఉంది, ఐరన్ మిషన్ ఉంది, కుక్కర్ ఉంది, ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రతి ఒక్కటి ఒక ఫ్యాన్, మళ్ళీ హెయిర్ డ్రై చేసుకోనికి బ్లో డ్రైయర్, ఇలాంటి ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ మిషన్ మనకి యూజ్ అయ్యేలాగా ఒక ఇంటికి కావాల్సిన వస్తువులు అంతాను అప్పట్లో వాళ్ళు నిర్మించిండేది. దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అని.
ఇప్పుడైతే నేను స్పేస్ టెక్నాలజీకి అయితే వచ్చినాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అంటే స్పేస్‌లో వాళ్ళు పోయేవాళ్ళంతా ఈ చంద్రగ్రహణంకి దీంట్లో పోయేవాళ్ళు ఇక్కడ ఎలా వాళ్ళు డ్రెస్సులేసుకుంటారు. ఆ డ్రెస్ నుంచి ఏమేమి ఉంటుంది, బెనిఫిట్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే ఒక స్టాచ్యూని కూడా ఇక్కడ పెట్టిన్నారు. ఆ స్టాచ్యూ దగ్గర మనము ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు రాకెట్ ఎంత స్పీడ్‌లో పోతుంది అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే ఒక చిన్న హెలికాప్టర్‌నైతే ఇక్కడ నిర్మించిన్నారు. ఆ హెలికాప్టర్‌కి మనకి ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టినారు. ఆ బటన్ అయితే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ హెలికాప్టర్ ఎలా వర్క్ అయితుంది, ఎలా ఇంజిన్ స్టార్ట్ అయితుంది అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక టవర్ లాగా పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి పవర్ స్టేషన్ అనేది నిర్మించి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఒక విలేజ్‌లో మనకి కావాల్సినది పవరు, వాటరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తా ఉంటారు. ఒక గ్రీనరీలో అయితే ఇది ఒక పెద్ద ప్లేస్ కాంప్లెక్స్‌లో ఇవన్నీ సెటప్ అనేది ఒక 4థ్ ఫ్లోర్ వరకు ఇది మొత్తము సెటప్ చేసి పెట్టిండారు. ప్రతి ఒక్కటి మనం చూసేదానికైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈడైతే సిస్టమ్ వర్కింగ్ ఎలా చేస్తా ఉండ్రి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి ఇక్కడ సైంటిస్టులు చేస్తా ఉండేదంతాను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైంటిస్టులు వాళ్ళు చేస్తా ఉండింది స్పేసెస్‌లో పోయి వాళ్ళు ఆకాశానికి ఎగిరినప్పుడు అక్కడ చంద్రలోకంలో అయితే వాళ్ళు ఎలా ఉంటా ఉండ్రి, ఎలా అక్కడ వాళ్ళు ఇంజిన్ అనేది ఆ వర్కింగ్ చేసుకుంటా ఉండ్రి, అక్కడ ఏమేమి వర్క్ చేస్తా ఉంటారు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నారు. ఇది చూసేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ చంద్రలోకంలో పోయినప్పుడు వాళ్ళు ఎలా ఏమేమి మిషన్స్ అయితే అక్కడ పెడతా ఉండ్రి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఇది కూడా చూపిస్తా ఉన్నారు. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఇంజినీర్సు, ఎలక్ట్రానిక్స్ చదివే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడికొచ్చి ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది చూస్తే మీకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మీకు కూడా బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ మ్యూజియంని 1962లో అయితే అప్పట్లో ఇది నిర్మించినారు. ఈ పెద్ద కాంప్లెక్స్ లాగా చేసుకొని ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని గవర్నమెంట్ ఇది మెయింటైన్ చేస్తుంది. 1962లో దీన్ని ఓపెనింగ్ సెరమనీ జరిగింది. దీనికి ముందు వచ్చి అప్పట్లో 1913లో అప్పుడంతాను ఈ ఈ విశ్వేశ్వరయ్యమ్మ చెప్పి వీళ్ళు ఇవన్నీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఇవన్నీ దీన్నంతా తయారిచ్చి ఈ ప్రపంచానికి చూపించింది వీళ్ళే అన్నమాట. ప్రతి ఒక్క మోటార్ నుంచి కానీ, ఒక మిషన్స్, ఒక వెహికల్ కావాల్సిన ఇంజిన్ కానీ ప్రతి ఒక్కటిను వాళ్ళు తయారిచ్చిండేదే. అడవి మనుషులు ఎలా ఉంటా ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళు చూపించింది. అడవి మనుషులు ఏదేది చేస్తా ఉంటారని చెప్పి ఇవన్నీ ఒక సైంటిస్టుల వాళ్ళు ఒక డ్రాయింగ్ చేసి దాన్ని ఎలా వాళ్ళు దాన్ని తెలుసుకుంటా ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కటిను మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. సైంటిస్టులు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి వాళ్ళ ఒక రూపం కూడా ఒక బొమ్మలాగా నిర్మించి అది కూడా ఇక్కడ పెట్టిన్నారు. వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తా ఉంది అని చెప్పేసి దానికి ఒక మోటార్ అనేది ఫిక్స్ చేసి ఇక్కడ పెట్టిన్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక లైవ్ లాగా ఒక బొమ్మ. ఇక్కడ మనము బటన్ ప్రెస్ చేస్తే అది కళ్ళు ఆడిచేది కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మనము ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు లైవ్లో అయితే చూసుకొని ప్రతి ఒక్కటి. ఈడ చాలా రకాలుగా మిషన్స్ అనేది ఉంది. చాలా రకాలుగా ఇక్కడ తెలుసుకోవాల్సిన టెక్నాలజీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ పిల్లోళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ కావాల్సిండేది మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ఇక్కడైతే. ఈ జంతువులు ఏ రకంలా అంటే ఆర్గానిక్స్‌లా ఏ జంతువులు ఉన్నాయి, ఏ ఆర్గానిక్స్‌కి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇది కూడా మనకి చూపిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి మన మీద ఇది కూడా చూసుకొని బాగా తెలుసుకోవచ్చు.
ఇక్కడ మీరు చూస్తా ఉండేది మన హార్ట్‌లో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అయితుంది అని, అది కూడా మనకి ఇక్కడ ఒక ట్రయల్ లాగా పెట్టి ఇది చూపిస్తా ఉన్నారు. చూడవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి యూజ్ అయ్యేట్లవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే భరవస అంటే హోపు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి మన నమ్మకం పైన నడుస్తా ఉండే జీవితం అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు పిల్లోళ్ళకైతే ఆడుకునేదానికి ఒక చిన్న పార్క్ లాగా వాళ్ళు ఇక్కడ నిర్మించి పెట్టున్నారు. ఇది పార్క్ అంటే ఒక మ్యూజియమే. ఒక మ్యూజియంలో వచ్చే చిన్న చిన్న ప్రాణుల నుంచి పెద్ద ప్రాణుల వరకు అనిమల్స్ అయితే ఇక్కడ వాళ్ళు నిర్మించినారు. ఫ్రూట్స్ నుంచి ప్రతి ఒక్కటి. ఇక్కడ బటన్స్ అనేది ప్రెస్ చేస్తే వాళ్ళు ఏ పేరు వాళ్ళు ఏ నేమ్ అయితే వాళ్ళు చెప్తారో ఆ నేమ్ కైతే అక్కడ వాళ్ళకి ఆ అనిమల్స్ అనేది కనపడుతుంది. లైటింగ్ అనేది వస్తుంది. ఈడ ఫోటో షూట్ కంతా చాలా బాగుంది. చిన్న చిన్న మ్యూజిక్ సిస్టమ్‌లు కూడా చిన్నగా పెట్టున్నారు. ఇక్కడైతే ఒక బెలూను గాలిలో ఎలా తేలుతుంది, ఎలా వస్తుంది అని చెప్పి అది కూడా చూపిస్తా ఉన్నారు. ఒక వైపు నుంచి ఒక వైపుకి. ఇక్కడ మిర్రర్ హౌస్‌కి అయితే ఇప్పుడు నేను ఎంట్రీ అయితా ఉన్నాను. ఈ మిర్రర్ హౌస్‌లో అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయితుంది. ఇన్‌సైడ్‌లో పోతే మళ్ళీ బయటికి ఎలా రావాలి అని చెప్పేసి అని. ఒక వైపు నుంచి ఒక దారిలో వెళ్తే వచ్చేటప్పుడైతే మనకి ఇంకొక దారి ఉంటుంది. ఆ దారిలో రావాలంటే ఇక్కడ చాలా అయితే చుట్టాల్సి పడుతుంది. చాలా పెద్దగా ఉంది ఈ మిర్రర్ హౌస్ అయితే. దీంట్లో అయితే నేను కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎటుపక్క పోయి ఎటుపక్క వస్తా ఉన్నాను కూడా నాకు కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్లేస్‌నైతే. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకి తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. కామెంట్స్ చేస్తే నేను తప్పకుండా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఇక్కడ చూసేలాగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ బెంగుళూరుకొచ్చినప్పుడు దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మ్యూజియం అంటే చాలా రేరు. దొరికేదైతే మనకి ప్రతి ఒక్కటి ఇలాంటివి చూడాలంటే ప్రపంచంలో మనకెక్కడ దొరకదు చూడాలంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మీకి మిషనరీ, ఇంజిను, సముద్ర జీవులైతే ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమేమి ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టెర్రస్‌కొచ్చాను. ఇక్కడ చూస్తా ఉండేది విజయ్ మల్య ఒక పెద్ద ప్యాలెస్ అన్నమాట. ఆ బిల్డింగ్ చూస్తా ఉంటే నా వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.